డిస్టెన్స్ ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి, ఒక కారు 12 నిమిషాలలో 10 కిలోమీటర్లు పోతుంది. దాని వేగము 5 కిలోమీటర్ పర్ అవర్ తగ్గితే అదే దూరాన్ని పోవడానికి పట్టు కాలము ఎంత? చూడండి, కాలము ఈజ్ ఈక్వల్ 12 నిమిషాలు అంటే 12/60 గంటలు. దూరము ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు అయితే వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము వేస్తే ఎంత వచ్చింది? 50 km/h కిలోమీటర్ పర్ అవర్. దాంట్లో 5 km/h తగ్గితే అన్నాడు. చూడండి, రెండు దూరాలు సమానము కాబట్టి ఇక్కడ దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము 12 నిమిషాలు ఇంటూ వేగము 50 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మనకు కాలము తెలీదు. ఇంటూ 5 km/h తగ్గితే అంటే 45 km కిలోమీటర్ పర్ అవర్. ఈ 45 తీసుకొచ్చేస్తే 12 ఇంటూ 50 డివైడెడ్ బై 45 ఈజ్ ఈక్వల్ టు కాలము. చూడండి, 5 ఏకం 5 పదులు 5 తొమ్మిదిలు 3 ఏకం 3 నాలుగు అంటే 40/3 నిమిషాలు. సో ఆన్సర్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాలము ఈజ్ ఈక్వల్ టు 13/1/3 నిమిషాలు. సో ఆన్సర్ ఈజ్ 13/1/3 నిమిషాలు. ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఒకసారి ఒక సైకిల్పై 20 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో ప్రయాణించగలదు. అదే వేగముతో 70 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించుటకు పట్టు సమయము ఎంత? దూరము ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్లు, కాలము 4 గంటలు, వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. దూరమేమో 20/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 km/h కిలోమీటర్ పర్ అవర్. అయితే అదే వేగముతో 70 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి పట్టు కాలము ఈజ్ ఈక్వల్ టు కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఇక్కడ దూరమేమో 70 కిలోమీటర్లు, వేగమేమో 5. చూడండి, 5 ఒకట్ల 5 5 4 20 అంటే 14 గంటల సమయం పడుతుంది. సో 70 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 14 గంటల సమయం పడుతుంది సైకిల్పై. డిస్టెన్స్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఒకసారి ఇక్కడ ఒక ప్రయాణం చేయడంలో వేగాల నిష్పత్తి A, Bలది 4:7. ఏ ప్రయాణ కాలము బి ప్రయాణ కాలము కంటే 42 నిమిషాలు ఎక్కువ అయినా ఏ ప్రయాణ కాలము ఎంత అన్నాడు. చూడండి, వేగాల నిష్పత్తి A/B ఈజ్ ఈక్వల్ టు 4:7. కాలాల నిష్పత్తి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది కాబట్టి 7:4. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమన్నాడు? ఏ ప్రయాణ కాలము బి ప్రయాణము కాలము కంటే 42 నిమిషాలు ఎక్కువ అంటే దీని యొక్క డిఫరెన్స్ అంటే 7 - 4 ఈజ్ ఈక్వల్ టు 3 అనగా 42 నిమిషాలు అయితే ఏ యొక్క ప్రయాణ కాలము ఏ అంటే ఎంత? ఇక్కడ 7 అంటే ఎంత అని అర్థం. కాబట్టి ఇక్కడ చూడండి, 7 × 42/3 3 యొక్క 4 12 98 నిమిషాలు. 98 నిమిషాలు. సో ఆన్సర్ ఈజ్ 98 minutes. డిస్టెన్స్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి కారుపై 750 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల 30 సెకండ్లలో దాటిపోతే కారు వేగము ఎంత? చూడండి, దూరము ఈజ్ ఈక్వల్ టు 750 మీటర్లు, కాలము ఈజ్ ఈక్వల్ టు 2 నిమిషాల 30 సెకండ్లు మార్చాలి. నిమిషాలు ఉండటానికి లేదు కాబట్టి 60 + 60 + 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 150 సెకండ్స్. 150 సెకండ్లు వచ్చింది. కాబట్టి దూరము కాలము తెలిసింది కాబట్టి వేగము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా దూరము బై కాలము. దూరమేమో 750 డివైడెడ్ బై 150 దట్ ఈజ్ ఈక్వల్ 5 times దట్ ఈజ్ ఈక్వల్ 5 మీటర్ పర్ సెకండ్. కానీ ఏమడిగాడు? కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు. కాబట్టి 5 మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 18/5 వేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 18 కిలోమీటర్ పర్ అవర్. సో km/h. ఆన్సర్ ఈజ్ 18 km/h. ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఒకసారి ఇక్కడ 1000 మీటర్ల దూరమును ఒక కారు గంటకు 45 కిలోమీటర్ల వేగముతో ప్రయాణిస్తే పట్టు కాలము ఎంత? దూరము ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు, వేగము ఈజ్ ఈక్వల్ 45 km/h. ఇలా రెండు ప్రమాణాలు వేరువేరుగా ఉండటానికి వీల్లేదు. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18. 45 × 5/18 వేస్తే 18 టేబుల్ ఇటు పవర్ కాబట్టి 9 టేబుల్ పోతే 9 2s are 9 5s are దట్ ఈజ్ ఈక్వల్ టు 25/2 మీటర్ పర్ సెకండ్. 25/2 మీటర్ పర్ సెకండ్. రెండు ప్రమాణాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. దూరము ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు డివైడెడ్ బై 25/2 దట్ ఈజ్ ఈక్వల్ 1000 × 2/20. చూడండి, 25 దీంట్లో ఇక్కడ 25 4 times 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 80 సెకండ్లు. సో ఆన్సర్ ఈజ్ 80 సెకండ్లు.
డిస్టెన్స్ ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక కారు వేగము గంటకు 72 కిలోమీటర్ల వేగంతో 20 సెకండ్ల కాలములో అది ప్రయాణించిన దూరము ఎంత అని అడుగు. సో ఇక్కడ వేగము ఈజ్ ఈక్వల్ టు 72 kmh కిలోమీటర్ పర్ అవర్. సో కాలము ఈజ్ ఈక్వల్ టు 20 సెకండ్లు. చూడండి ఇక్కడ ప్రమాణాలు కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంటే ఇది అవర్లో ఉండాలి, కానీ దీన్ని మనం రాంగ్లో ఉంది. దీన్ని మనం మార్చాలి, దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి, ఎందుకని ఇది సెకండ్లో ఉంది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే చూడండి 72 × 5/18 దట్ ఈజ్ ఈక్వల్ 4 టైమ్స్ 20 మీటర్ పర్ సెకండ్. చూడండి ఇప్పుడు ప్రమాణాలు రెండు సమానం చెప్పి మీటర్ పర్ సెకండ్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఇప్పుడు దూరము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కాలము ఇంటూ వేగము. కాలమేమో 20 ఇంటూ వేగమేమో 20 దట్ ఈజ్ ఈక్వల్ 400 మీటర్లు. దూరము 400 మీటర్లు. ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఏ మరియు బీలు వరుసగా 20,000 మరియు 30,000 పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించరి. 3 నెలల తరువాత ఏ 5,000 అదనంగా పెట్టుబడి పెట్టెను. సంవత్సరాంతమున వచ్చిన లాభం 78,000 అయినా బి వాటా ఎంత? చూడండి ఏ అనే అతను 20,000 పెట్టుబడి 3 నెలల తరువాత ఒక 5,000 పెంచాడు అంటే 25,000 అయింది ఇంటూ 9 నెలలు. బి మాత్రం 25,000 పెట్టుబడి 12 నెలలు. ఇక్కడ క్యాన్సిల్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మూడిట్లో క్యాన్సిల్ అవ్వాలి, లేకపోతే క్యాన్సిల్ చేయొద్దు. ఇక్కడ చూడండి 3 టేబుల్ 3 3 3 4 12. ఓకే 30 30 30 5 టేబుల్ 5 5 4 20 5 5 25 5 5 25. చూడండి దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ 4 + 15 ఈజ్ టు ఇక్కడ 5 4 20 5 4 20. ఇక్కడ చూడండి 29 ఇక్కడ 4 + 15 19 ఈజ్ టు 20. సో మొత్తము వచ్చిన లాభం ఎంత? మొత్తము అంటే మనకి ఇక్కడ 39 అనగా 78,000 అయితే ఏమడిగాడు మనకి? బి వాటా. బి అంటే ఎంత? 20 అనగా ఎంత అని అడిగాడు. ఓకే చూడండి 20 × 78,000 డివైడెడ్ బై 39 దీంట్లో 2 టైమ్స్ పోద్ది. దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఈజ్ 40,000 40,000. సో బి వాటా 40,000. ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఏ 20,000తో ఒక వ్యాపారము ప్రారంభించను. 3 నెలల కాలం తరువాత 40,000తో బి ఆ వ్యాపారంలో కలిసెను. సి అనువాడు ₹1,00,000 కేవలము 2 నెలల కాలానికి ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టెను. 1 సంవత్సరము తరువాత వారికి వచ్చిన లాభము 56,000 అయినా సి వాటా ఎంత? చూడండి ఏ అనే అతను 20,000 12 నెలలు, బి అనే అతను 40,000 9 నెలలు, సి అనే అతను 1,00,000 2 నెలలు. కాబట్టి 2 నెలలు మాత్రమే. 4 జీరోస్ కొట్టేసేయండి, 4 జీరోస్ కొట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు 2 టేబుల్ కానీ 2 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ చేసుకుంటే, లేకపోతే దీంట్లో చూడండి ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 2. ఓకే ఇక్కడ 2 ఇక్కడ 2 మళ్ళీ 2 పోతుంది. చూడండి 2 6 మళ్ళీ 2 2 5. సో ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి 6:6:9:5. చూడండి 6:9:5 మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 20 అనగా 56,000 అయితే 56,000 అయితే ఎవరికంటే సి వాటా. సి అంటే ఎంత? 5 అనగా ఎంత? చూడండి 5 × 56,000 డివైడెడ్ బై 20. 0 0 క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్ 2 2 4 2 8 16 వేసుకుంటే ఇక్కడ మనకి మొత్తము 14,000 రూపాయలు వచ్చింది. ఒక సి వాటా 14,000 ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఏ కామా బి కామా సిలు కలిసి మొత్తము 1,17,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 1 సంవత్సరం తరువాత ఏ యొక్క లాభము 10,000, బి యొక్క లాభము 15,000, సి యొక్క లాభం 20,000 అయినా సి పెట్టుబడి ఎంత అన్నాడు. చూడండి ఎన్ని లాభాల నిష్పత్తి A:B:C. చూడండి 10,000 15,000 20,000. 3 జీరోస్ కొట్టేసేయండి అన్నిట్లో. ఇది లాభాల నిష్పత్తి. 5 టేబుల్ 2:3:4 ఇవి లాభాల నిష్పత్తి. సో లాభాల నిష్పత్తి పెట్టుబడి నిష్పత్తి సమానం కాబట్టి పెట్టుబడి నిష్పత్తులు ఎలా అయితే పెట్టుకున్నామో లాభాలను కూడా అలాగే పంచుకోవాలి. కాబట్టి ఇదేమో లాభాల నిష్పత్తి కాబట్టి పెట్టుబడుల మొత్తము అంటే ఎంత? 1,17,000 కాబట్టి మొత్తము అంటే చూడండి ఎంత ఉంది ఇక్కడ? 9 అనగా 1,17,000 అయితే 1,17,000 అయితే మళ్ళీ అడిగాడు సి యొక్క పెట్టుబడి ఎంత? 4 అనగా ఎంత? ఇదేమో పెట్టుబడి
పెట్టుబడి. కాబట్టి 4 ఇంటూ 1,17,000 డివైడెడ్ బై 9. 9 టేబుల్ చూడండి. 9 ఒకటిలో 9, 3 9 27, 0 0 0. సో 4 ఏకంతో 0, 4 3 12, 52,000. సో సి యొక్క పెట్టుబడి 52,000. సో ఆన్సర్ ఈస్ 52,000. టిప్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ ఏ కామా బి అను వారు సమాన పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ 9 నెలల చివర బి వ్యాపారం నుండి విరమించుకున్నాడు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభము 85,400 అయినా బి వాటా ఎంత? ఇద్దరూ సమానమైన పెట్టుబడులు పెట్టారు. అంటే సుమారుగా మనం 1 తీసుకుందాం. ఇద్దరూ సమానం, ఎంతైనా తీసుకోవచ్చు, క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఏ అనే అతను 12 నెలల్లో ఉన్నాడు, బి అనే అతను 9 నెలలు తరువాత విరమించుకున్నాడు. 9 నెలలు మాత్రమే ఉన్నాడు. ఇక్కడ మీరు ఎంతైనా తీసుకోండి, 1,00,000 పెట్టుబడి పెట్టినా లక్ష క్యాన్సిల్ అయిపోతుంది. ఇద్దరూ సమానము కాబట్టి ఇక్కడ 3 టేబుల్ 3, ఇక్కడ 4 టైమ్స్ 4:3. సో పెట్టుబడుల నిష్పత్తి 4:3. ఇలాగే లాభాలను కూడా పంచుకోవాలి. వారికి సంవత్సరమున వచ్చినటువంటి లాభము 85,400 కాబట్టి ఇక్కడ 7 అనగా 85,400 అయితే బి వాటా, బి అంటే ఇక్కడ 3, బి వాటా అంటే 3 అనగా ఎంత చూడండి. 3 ఇంటూ 85,400 డివైడెడ్ బై 7. 7వ ఎక్కం చూడండి. ఇక్కడ 7వ ఎక్కం ఇక్కడ మనకి 12200. సో మనం ఇక్కడ 3తో మనం మల్టిప్లై చేసుకుంటే 36,600. సో ఇక్కడ మనకి బి వాటా 36,600. సో ఆన్సర్ ఈజ్ 36,600.